శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 48వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. వారిని సంతృప్తిపరచడానికి సద్గురువు యొక్క గుణాలను వర్ణించవచ్చు. వేదాలను అధ్యయనం చేసేవారిని, షట్ శాస్త్రాల జ్ఞానమున్నవారిని, వేదాంత నిరూపణను చేసేవారిని జ్ఞానులు, సద్గురువులు అని అనరు. ప్రాణవాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా తప్త ముద్రలను ధరించేవారిని, బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింపజేసేవారిని జ్ఞానులు, సద్గురువులు అని అనరు. శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వానిని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ అవి ఎప్పుడు సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు. పరమాత్మ తత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పినా స్వానుభవం లేనట్టి వారి జ్ఞానం మాటల గారడి, కేవలం శుష్కమైనది. వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహపర సుఖ భోగాలయందు విరక్తి కలుగుతుంది. కానీ అనుభవ జ్ఞానం కలుగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియజేయగలరు. సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవమున్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టి వారినే సద్గురువులు అని చెప్పాలి. ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఏమి ఇవ్వగలరు? అపరోక్షానుభూతి అసలు లేనివారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచనివారు, తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునేవారు సద్గురువులని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకు పనికిరానివాడు, గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించి అతనిని పుత్ర ప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏదీ ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యాదర్పం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూసే స్థలం గురువు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేశాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను? అనేక జన్మల అతిశయ పుణ్య సంచయం కారణంగానే మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. వారికి ఇల్లు, వాకిలి వంటి ఏ ఆధారమూ లేదు. చిలుం, పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి.
వారి మనోనిగ్రహం గొప్పది. 18 సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా, ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గని తాను భక్త పరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియజేయటానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జయ పరబ్రహ్మ సనాతన, జన దీనోద్ధార, ప్రసన్నవదన, జన చైతన్య ఘన, భక్తాధీన. భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వంద్వాతీత, జయ జయ అవ్యక్త, సర్వసాక్షి, సర్వాతీత. భక్తి లేని వారు మిమ్ము తెలుసుకోలేరు. జయ జయ భవ సంతాపహరణ, జయ జయ భవగజ విదారణ, జయ జయ ఆశ్రిత ప్రేమ పూర్ణ. కష్టాలను తొలగించే సద్గురుదేవా, మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంతో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ యందు విశ్వాసం గల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తరువాత ఈనాటికి కూడా పొందుతున్నారు. నా వంటి పామరుణ్ణి నిమిత్త మాత్రునిగా చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి భక్తులను తరింపజేయటానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు. పరమేశ్వరుని అస్తిత్వమందు విశ్వాసం మరియు పరమేశ్వరుని యందు భక్తి శ్రద్ధలు, ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమయనే చమురు పోసి వత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని జ్ఞానం శుష్కం. దాని వలన ఎవరికైనా ఏం ప్రయోజనం? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ యొక్క మహిమను నేనెంతని వర్ణించను? ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం, పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది. విరక్తి, శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనుకే ముక్తి తన సంపత్తి సహితంగా తిష్ట వేసుకుని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావమున్న చోట దేవుడున్నాడని తెలుసుకోండి. భావమున్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది. భవాన్ని తరించడానికి భావమే ప్రధానం. గంగోదక సమాన పవిత్రము, పరమ మధురమైనది శ్రీ సాయి చరిత్ర. దీనిని సాయియే పద్యాలతో అలంకరింపజేశారు. హేమాడు నిమిత్తమాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను శ్రవణం చేసే శ్రోతలు, వక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాప పుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీనిని వినే చెవులు భాగ్యవంతములు. వక్త యొక్క నోరు భాగ్యవంతము.
భక్తులకు అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత్ర ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరిత్రాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాలయందు భక్తి లభిస్తుంది. భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి ఈ సాయి సచ్చరితను శ్రవణం తరువాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వావస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మ బంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భవాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు. కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను. గత అధ్యాయంలో శత్రుత్వం, హత్యారుణం తీర్చుకోవడానికి, కర్మను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు. కానీ సత్పురుషులు దేనిని మరచిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ. నుంచుని ఉన్నా, కూర్చుని ఉన్నా, ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాలయందు విశ్వాసముంచితే భక్తులు సఫలీకృతులవుతారు. కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పని చేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాణ్ణి, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసమున్నవారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా, కఠోరంగా కనిపిస్తారు. కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు. చివరకు వారు శుభాలను కలిగిస్తారు. సత్సంగమనే నీడ పడితే చాలు. శాపతాపాలు, మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు వినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికలను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు. మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది. కానీ వారి యందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనసుతోనో లేక కపట బుద్ధితోనైనా సరే
అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. అక్కల్కోట నివాసి సపట్నేకర్ అను పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది. అతడు వకీలు పరీక్షకు అహర్నిశలు అధ్యయనం చేస్తుండగా షేవడే అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరూ ముచ్చటించుకున్నారు. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకి చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవడానికి తమ తమ మనోనిబ్బరాలను పరీక్షించుకోసాగారు. ప్రశ్నలకు షేవడే సరిగ్గా సమాధానమివ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అని అన్నారు. అలా వారు హేళన చేశారు. కానీ తాను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడనవుతానని షెవడేకు పూర్తి నమ్మకం. నేను బాగా చదవకున్నా నన్ను పాసు చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపట్నేకరుకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. షెవడేను ఒక ప్రక్కకు పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? మీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు. ప్రత్యుత్తరంగా షేవడే సాయిబాబా యొక్క మహిమను, వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు. సుప్రసిద్ధమైన అహ్మద్నగర్ జిల్లాలో సిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు. సాధువులు అక్కడక్కడా ఉంటారు. కానీ వారిని కలుసుకునే యోగం, ఆ భాగ్యం, అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు. నాకు వారి యందు సంపూర్ణ విశ్వాసం. వారు తలచుకున్నదే జరుగుతుంది. వారు నోటితో ఏది పలికితే అది జరుగుతుంది. వారి మాట కల్పాంతంలోనూ పొల్లుపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాసు కాను. వచ్చే సంవత్సరంలో ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణుడనవుతాను. ఇది ముమ్మాటికి నిజం. నాకు వారి హామీ ఉంది. వారి యందు నాకు పూర్తి భరోసా. వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతాను అని చెప్పగా అతని మాటలు సపట్నేకరుకు హాస్యాస్పదంగానూ ఒట్టి పొల్లు మాటలుగాను అనిపించాయి.
అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి? షేవడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఏం జరిగిందో వినండి. కొంతకాలం తరువాత షేవడే మాటలు వాస్తవమని సపట్నేకరుకు అనుభవమైంది. షేవడే 2 పరీక్షలు పాసు కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 ఏళ్ల తరువాత సపట్నేకరును అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది. దాంతో దుఃఖంలో ఉదాసీనుడయ్యాడు. క్రీస్తు శకము 1913వ సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు. దాంతో అతనికి ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది. పండరీపురం, గాణగాపురం మొదలైన తీర్థక్షేత్రాలన్నీ దర్శించాడు. కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తరువాత వేదాంతాన్ని పఠించాడు. అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి షేవడే మాటలు గుర్తుకు వచ్చాయి. షేవడే యొక్క గట్టి పట్టుదల, సాయి చరణాలయందు అతనికి గల దృఢ విశ్వాసం స్మరణకు వచ్చి తాను కూడా శ్రీ సాయి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు. క్రీస్తు శకము 1913వ సంవత్సరంలో సాయిని దర్శించుకునే ఉద్దేశంతో తన తమ్ముని తోడు తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. అతనికి షేవడే గుర్తుకు రావడం కేవలం మిష. అతనిని సాయియే తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు. దీనిని శ్రద్ధగా వినండి. సపట్నేకరు తన తమ్ముడైన పండితరావుని వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడీ బయలుదేరారు. అక్కడికి చేరుకోగా ఇద్దరూ శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దూరం నుండి బాబాను దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. దూరం నుండే వారి కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరూ 2 చేతులు జోడించుకుని బాబా ఎదుట నిలుచున్నారు. ఇద్దరూ కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు. సపట్నేకరు సాయి సమర్థుని చరణాలయందు శ్రీఫలాన్ని అర్పించగా బాబా చల్ హట్ అని ధిక్కరిస్తూ అతనిని పొమ్మని అన్నారు. సపట్నేకరు బాధపడ్డాడు. బాబా ఎందుకు కోపగించారో బాబాతో పరిచయమున్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని తలచాడు. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటలకు అత్యంత దుఃఖితుడై వెనకకు తిరిగి అధోవదనుడై చింతిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా మాటలలోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అని అనుకున్నాడు. అతని బాధను గమనించి ఒకరు అతనిని సమాధానపరచడానికి అతనికి బాలాషింపి పేరు చెప్పారు. సపట్నేకరు బాలా అను దర్జీ ఉన్న చోటును వెతుక్కున్నాడు.
అతనితో సపట్నేకరు తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు. నీవైనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా, వారు మాపై కోపగించకుండా కృపాదృష్టితో చూచేలా చేయి. అందుకు బాల సరేనని ఒప్పుకోగా సపట్నేకరుకు నిశ్చింత కలిగింది. బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాల అతని వెంట వెళ్ళాడు. బాల బాబా పటాన్ని అందుకుని బాబా చేతికిచ్చి వారిని ప్రార్థించాడు. దేవా, ఇది ఎవరి పటం అని అడిగాడు. దానిని చూచి బాబా సపట్నేకరు వైపు చేయి చూపిస్తూ, ఈ ఫోటో ఇతని స్నేహితునిది అని చెప్పి నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. బాబా, దీని అర్థం ఏమిటి అని బాల బాబాను ప్రశ్నించాడు. సపట్నేకరుతో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు. అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల్ హట్, పో, వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి. మునుపటి వలె వెళ్ళిపో అని మరలా అదే మాట. ఇప్పుడు ఏ దారి అని సపట్నేకరుకు సమస్య. తరువాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకుని బాబా ఎదుట నిలబడి ఉండగా చివరకు బాబా, వెంటనే ఇక్కడ నుండి బయలుదేరండి అని వారికి ఆజ్ఞాపించారు. సాయి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు. పామరులం, మేమెంతటి వారం. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం. మీరు మహా ఉదారులని విని మీ దర్శనానికి వస్తే చల్ హట్ అని మమ్మల్ని సత్కరించారు. ఇదేం చమత్కారమో ఏం అర్థం కాలేదు. అయినా మీ కృపాదృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరలా మీ దర్శనం కలిగేలా మమ్ము ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు. బాబా మనసును తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు? సపట్నేకరు బాబా ఆజ్ఞను శిరసావహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది. అందువలన ఆ సోదరులిద్దరూ ఆందోళన చెందారు. ఇక ఏం ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఆ తరువాత మరో సంవత్సరం గడిచిపోయినా సపట్నేకరు మనసు స్థిరపడలేదు. మరల గాణుగాపురం వెళ్ళాడు. మనసులో మరింత కలవరం చెలరేగింది. తరువాత అతడు విశ్రాంతి కోసం మాడెగాంకు వెళ్ళాడు. చివరకు కాశీ క్షేత్రాన్ని వెళ్ళాలని తలచాడు. కాశీకి బయలుదేరటానికి ఇంకా 2 రోజులు ఉండగా అతని భార్యకు దృష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది. చమత్కారమైన ఆ దృష్టాంతం ఎటువంటి విశేషమైనదో చెప్తాను. సాయి యొక్క ఆ లీలను వినటానికి శ్రోతలు సిద్ధమవ్వండి. ఆ స్త్రీ పక్క మీద నిద్రలో ఉండగా కళ్ళ ఎదుట స్వప్నం. ఆమె కుండను తీసుకుని
లక్కడ్ షా బావికి వెళ్ళింది. అక్కడ ఒక వేప చెట్టు కింద తలకు రుమాలు కట్టుకుని ఉన్న ఒక ఫకీరు అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు. అమ్మాయి, అనవసరంగా ఎందుకు శ్రమ పడతావు? నీ కుండను నీటితో నింపి ఇస్తాను అని మంజుల స్వరంతో పలికాడు. నేను భయంతో ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను. ఆ ఫకీరు నా వెంటే నా వెనుక వస్తున్నాడు. ఇటువంటి కలను చూసి మేలుకున్నాను. నా కళ్ళు తెరచుకున్నాయి. భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని సపట్నేకరు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ వెంటనే బయలుదేరి మరునాడు షిరిడీ గ్రామం చేరుకుని మసీదుకు వెళ్ళారు. అప్పుడు బాబా లెండీకి వెళ్ళి ఉన్నారు. వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఇంతలో బాబా వచ్చారు. తాను కలలో చూసిన మూర్తి మరలా అక్కడ ఆపాదమస్తకం చూసి ఆమె చకితురాలై కళ్ళార్పకుండా చూడసాగింది. బాబా యొక్క పాద ప్రక్షాళనం కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. ఆ స్త్రీ బాధను నివారించే కథ మెల్లగా ప్రారంభించారు. అప్పుడు ఎప్పటి వలనే బాబా తమ బాధను అక్కడ ఉన్న మూడో వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు. వాస్తవానికి అది ఆమె కథ, ఆమెకు చెప్పవలసిన కథ. ఆమె సమక్షంలోనే బాబా ఎవరో మూడో వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది. చాలా రోజులుగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి విసుగెత్తిపోయాను. కానీ బాధ తొలగటం లేదు. ఔషధాలు తిని తిని విసిగిపోయాను. కానీ ఏం గుణం కనిపించలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరువు పెట్టారు. 1-2 నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. వారి వచనం అనుభవపూర్వకంగా అర్థమైంది. భార్య కోరిక తీరిపోయాక సపట్నేకరు బాబా దర్శనానికి వచ్చాడు. బాబా మునుపటి వలనే మరలా చల్ హట్ అని అతనిని సంబోధించారు. నా పొరపాటు ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మరి బాబా నన్ను ఎందుకిలా తిరస్కరిస్తున్నారు? నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒక్కటే, నా పూర్వార్జితం ఏమిటి? నాపైనే ఎందుకు కోపం కలుగుతుంది? నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు. ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజూ దీపావళిని అనుభవిస్తుంటే నా నొసట నేనా చల్హట్? నా కర్మ ఏమిటో, నా ద్వారా అధర్మాచరణ సంభవించి నేను అనేక పాపాలకు ఆశ్రయమయ్యాను కాబోలు.
అందువలననే బాబా అనుగ్రహం లేకపోవటం. నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతర్కాలు చేశాను. అందుకే బాబాయే నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కుంటున్నట్లు అనిపిస్తూ ఉంది అని తలచి, బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా వద్ద స్థిరమైన మనసుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు. తాపత్రయాలతో తపించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు? సపట్నేకరు ఆ రోజు చాలా బాధపడ్డాడు. అతనికి అన్న పానీయాలు రుచించలేదు. ఎక్కడికి కదల బుద్ధి కాలేదు. నిద్ర లేకుండా పక్క మీద పడి ఉన్నాడు. బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని వారి చరణాలను పట్టుకోవాలి అని సపట్నేకరు నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు. బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పట్టుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె అక్కడికి రాగానే బాబా నడుము మర్దన చేస్తూ కూర్చుంది. బాబా రోజూ మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చటించసాగారు. ఆ చమత్కార వృత్తాంతాన్ని సపట్నేకరు శ్రద్ధగా విన్నాడు. అది అక్షరమక్షరం మొత్తం అతని విషయమే. ఆ స్త్రీ కొడుతూ వింటూ ఉన్నా సపట్నేకరు తన విషయాన్నే వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించినదే అయినా అది వాస్తవానికి తన విషయమే. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించిన వార్త. అత్యంత పరిచితులు, ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు. బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకుల గురించిన కథను చెప్పసాగారు. ఆ విషయమంతా ఆ ఇద్దరిదే. సాయి నోటి నుండి తన స్వంత కథను విన్న సపట్నేకరుకు పరమ ఆశ్చర్యం కలిగింది. సాయి చరణాలయందు అతని పూజ్య భావం స్థిరపడింది. బాబాకు ఇదంతా కరతలామలకంలా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం. విశ్వమంతా వారి కుటుంబం. అంతేకాదు, విశ్వమంతా వారి స్వరూపమే. అదే వారి గుర్తు. అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మ సాయి యొక్క అవతారం. జగత్తంతా వారు విస్తరించి ఉండగా వారికి తన పరాభేదం ఎందుకుంటుంది? పరమ పురుషునిలో ఐక్యమైన వారికి ద్వైతం ఎలా ఉంటుంది? ఆకాశానికి ఏ లేపనం అంటుకోనట్లుగా ద్రష్ట, దర్శనం, దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు.
బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపట్నేకరు మనసులో తలచినప్పుడు అతనితో బాబా ఏం అన్నారో సజ్జనులైన శ్రోతలు ఆలకించండి. బాబా సపట్నేకరుని చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా, నేను ఇతని పుత్రుని చంపానని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇప్పుడు అతని పుత్రుని మరలా తీసుకుని వస్తాను. చనిపోయిన పుత్రుణ్ణి రామదాసు మరలా ఆ తల్లికి ఇచ్చినట్లుగా ఇతని పుత్రుణ్ణి మరలా ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను. ఆ మాట విని సపట్నేకరు బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సు పైన తమ అభయ హస్తాన్నుంచి అతనికి ధైర్యాన్నిచ్చారు. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇక తొలగిపోతుంది. నాయందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు. నీవు త్వరలో కృతార్థుడవవుతావు అని చెప్పారు. సపట్నేకరు బాబా పాదాలను పట్టుతుండగా వారి మధుర వచనాలను విని కళ్ళు చెమర్చగా పాదాభివందనం చేశాడు. అతనికి అష్టభావాలు ఉప్పొంగాయి. కళ్ళ నుండి కారిన ఆనందాశ్రువులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళనం చేశాడు. బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి, సుఖంగా కూర్చో అని చెప్పారు. అప్పుడు సపట్నేకరు సంతోషంగా బసకు వెళ్ళాడు. నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెమును బాబా ముందు ఉంచాడు. పళ్ళెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకు అద్దుకుని ప్రాణాపానవ్యానాది పంచ ప్రాణాలకు అర్పించి తరువాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. నిత్య క్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపట్నేకరుకు ఆనందం కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపట్నేకరు కూడా మరలా బాబాకు నమస్కరించాడు. ఆ గుంపులో ఒకరి తలలు మరొకరి తలలతో ఢీకొంటున్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపట్నేకరుతో, అరే, మాటిమాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం? గౌరవ మర్యాదలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు. ఆ రాత్రి చావడి ఉత్సవం. సపట్నేకరు ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకుని ఆనంద పరవశంతో బాబా పల్లకి ముందు బయలుదేరాడు. ఈ చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పటం వలన గ్రంథం విస్తారమవుతుందని వదిలివేస్తున్నాను. ఆ రాత్రి బాబా అగాధ లీల. సపట్నేకరుకు సాయిబాబాను చూస్తుంటే పాండురంగని చూస్తున్నట్లే అనిపించింది. తరువాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని
అనుమతినిచ్చారు. బాబా ఆజ్ఞను కించిత్తైనా జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని మనస్సులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి. ఇప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను? దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. బండి బాడుగకు మాత్రమే మిగిలి ఉంది. దక్షిణను ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. బాబా అడుగక ముందే వారి చేతిలో 1 రూపాయిని ఉంచాలి. బాబా మరలా అడిగినప్పుడు మరొక రూపాయిని ఇవ్వాలి. ఆ తరువాత లేదని చెప్పాలి. రైలు బండి ఖర్చులకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు. తాను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో 1 రూపాయిని ఉంచగా బాబా మరలా 1 రూపాయినే అడిగారు. దానిని ఇచ్చిన తరువాత స్పష్టంగా, ఈ కొబ్బరికాయను తీసుకుని నీ భార్య ఒడిలో వేయి, నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు. తరువాత 12 నెలలు గడిచాక సపట్నేకరుకు పుత్రుడు కలిగాడు. 8 నెలల బిడ్డను తీసుకుని ఆ దంపతులు మరలా షిరిడీకి వచ్చారు. పుత్రుని బాబా చరణాల వద్ద ఉంచారు. సత్పురుషుల చర్య ఎంత వింత! ఆ ఇద్దరు చేతులు జోడించి ఏం మనవి చేశారో వినండి. సాయినాథ, ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీ చరణాలయందు శిరస్సు నుంచుతున్నాం. మేము హీనులము, దీనులము, పామరులము. ఈ అనాథులపైన మీ కృప చూపండి. ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రయం కలగనీయండి. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ అహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తుంటాయి. అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి. మురళీధరు అనే అబ్బాయి, తరువాత భాస్కరు, దినకరు అనే మరో 2 బాలురు కలుగగా సపట్నేకరు ఎంతో సంతుష్టుడయ్యాడు. భార్యా బిడ్డలను వెంట పెట్టుకుని సపట్నేకరు సాయి దయామయునికి ఆనందంగా వందనం చేశాడు. తన చంచల మనస్సును స్థిరపరుచుకుని కృతకృత్యుడై వెళ్ళిపోయాడు. కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట తలిచాను. కానీ చెప్పించేవారు సాయినాథులు కనుక ఈ గ్రంథం పెద్దదయింది. హేమాడు సాయినాథునికి శరణుజొచ్చి తరువాతి కథానుసంధానం మరియు తాత్పర్యం శ్రోతలకు తెలియజేస్తాడు. ఆ కథ ఇంతకంటే అతి మధురమైనది. చమత్కారాలయందు ప్రీతిగల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చారు. సాయిబాబా సగుణాలను ప్రజలు వర్ణిస్తుంటే దోషాలనే చూసేవారు వారిలో అవగుణాలను చూస్తారు. స్వార్థంలో గాని పరమార్థంలో గాని ఏ శ్రద్ధ లేక దోషాలను మాత్రమే చూడటం వారి ఉద్దేశం.
సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి. నాకు ఏ అనుభవము కలుగకపోతే నేను వారిని అసలు నమ్మను అని కేవలం బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారి కోరిక కూడా తీరింది. ఇదే కథను శ్రోతలు తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాశంక భక్తానుగ్రహణకరమను 48వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరితరే నమః.